మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. రాత్రికాల సమయం సుఖనతం దయచేసిన దేవ, సజీవ లెక్కన చేరి నేను ప్రార్థించుండగా నా ప్రార్థనలు మీరు అంగీకరింపజేసుకొని నిశ్చితానుసారంగా జీవించటకు నీ కృప దయచేయమని నేడుదైన సభాతి పరిచర్యలో నీ వాక్యం చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డ, నేడుదనకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగం ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పరిచర్య చేసిన దినాల్లో ఆయనను చూడడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను గణపరచడానికి గ్రీసు దేశస్థులు కొందరు వచ్చి ఉన్నారు. అంటే ప్రభు చేయుచున్న కార్యాలు, ప్రభు చేయుచున్న అద్భుతాలు వారు ఎరిగి గ్రహించి ఆయన చూడాలని, ఆయన దర్శించాలన్న ఒక ఆలోచన వారు కలిగి ఉన్నారు. అయితే ప్రభువు ఇక్కడ ఆయన వచ్చిన సందర్భం ఏంటంటే, మనము ప్రభువుతో, తండ్రితో, పరిశుద్ధాత్మతో సదాకాలము ఆ నిత్యరాజ్యములో ఆయనతో ఉండాలని, మనము మరణములో నుండి అనగా పాపములో నుండి ప్రత్యేకింపబడి ప్రభువు యొక్క సన్నిధిలో ఆయనతో జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభువారు మహిమపరచబడవలెను అంటే ఆయన ఈ లోకంలో చేసే కార్యాలే కాదు, ఆ జరగబోయే పరిస్థితులలో అంటే ఏ పాపమైతే మానవుని మీద ఏలుబడి చేయుచుందో ఆ పాపం నుండి మానవుడు విడిపింపబడి రక్షణార్థముగా దేవుని నీతిని అనుసరించి తన అతిక్రమములు పాపముల నుండి అతడు ఒప్పుకోలుగలిగిన వాడై మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి క్రీస్తు రక్తములో కడగబడ్డవాడై పరిశుద్ధపరచబడ్డవాడై తండ్రి యొక్క రాజ్యములో నివసించవలసిన విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అయితే మరి ఆరాధించడానికి వచ్చిన కొందరు అంటే ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన వారిలో ప్రభువుని చూడాలన్న ఒక ఆలోచన, ఆశ వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకనే ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండరి అంటున్నాడు. ఈ గ్రీసు దేశస్థులు మరి ప్రభువును కలవాలని, ప్రభుతో మాట్లాడాలని, ప్రభు చేత ఆశీర్వాదాలు పొందాలని ఆయన దర్శనార్థమై వారు వచ్చి మరి వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, మరి ప్రభువుని వారు కలవడానికి ముందు ఈ బెత్సైదా వాడైన గలిలయ వాడైన ఫిలిప్పు దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని ఈ గ్రీసు దేశస్థులు చెప్పడం జరిగింది. అంటే మేము క్రీస్తుని కలవాలి, క్రీస్తుతో మాట్లాడాలి, అంటే ఆయన గూర్చిన అనేకమైన విషయాలు తెలుసుకోవాలన్న ఆశ, ఆలోచన వాళ్ళు కలిగి ఉండి ఆరాధించడానికి వచ్చిన సందర్భంలో మరి ఫిలిప్పుతో వారు మాట్లాడినప్పుడు అక్కడ ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను. అంద్రెయ ఫిలిప్పును యేసుతో చెప్పిరి. ఎప్పుడైతే ఫిలిప్పుతో ఆ మాట వారు చెప్పారో ఫిలిప్పు ఆ మాటను తన తోటి సహోదరుడైన సేవకుడైన ప్రభు శిష్యులలో ఒకడైన అంద్రెయాకు ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ప్రభువుకి ఆ విషయాన్ని చేరవేయడానికి వాళ్ళు ఎంతో ఆలోచన కలిగి ఉన్నారు. అంటే ప్రభువుతో మాట్లాడడానికి, ప్రభువుతో ఏదైనా ఒక విషయం చెప్పాలంటే
దాని ముందు వెనక చాలా ఆలోచన శక్తి కలిగిన వారై ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన యొక్క ఉద్దేశాలు అవి పరసంబంధమైనవి కాబట్టి ప్రభువుతో ప్రత్యేకంగా వారు ఏదన్నా మాట్లాడాలంటే ఆలోచన కలిగి ఉండేవారు. కాబట్టి ఇక్కడ ఫిలిప్పును అంద్రెయయు వారిద్దరూ వచ్చి ఏం చేశారంట, యేసుతో చెప్పిరి. యేసు ప్రభు వారికి చెప్పారంట, ఏమని, అయ్యా నిన్ను చూడడానికి గ్రీసు దేశస్తులు కొందరు వచ్చారు, నిన్ను చూడాలనుకుంటున్నారు, నిన్ను కలవాలనుకుంటున్నారని ప్రభువుకి వారు చెప్పినప్పుడు అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అంటున్నాడు. అంటే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఎందు నిమిత్తము ప్రభు ఈ లోకానికి వచ్చారో ఆయన చేయవలసిన పని అంటే తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మరణములో నుండి జీవములోనికి మనము నడిపింపబడవలసిన స్థితి ఏదైతే ఉందో దానిని ప్రభు గుర్తు చేశారు. అంటే నన్ను చూడడం కాదు, తండ్రి యొక్క మహిమను తండ్రి యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉండాలని ప్రభు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభు అంటున్న మాట, అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అంటున్నాడు. అంటే తండ్రి యొక్క చిత్తం జరిగిస్తూ తండ్రి చిత్తానుసారంగా నడుచుకుంటూ ఏ మహిమైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ మహిమని ప్రజలకు అందించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆ మహిమలోనికి వారిని నడిపించడానికి వచ్చి ఉన్నాడు. అంటే లోకములో ఉండే వాటిని బట్టి కాదు కానీ పరలోక సంబంధమైన దాన్ని ఉద్దేశించి ప్రభు ఈ మాటలను మాట్లాడుతూ ఆయన అంటున్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్నాడు. అంటే ఆయన వచ్చినది మరణములో నుండి జీవములోనికి మనల్ని నడిపించడానికి, ఇహమందు ఆయన నివసించడానికి కాదు కానీ తండ్రి చిత్తాన్ని జరిగించి తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చి తండ్రి యొక్క రాజ్య స్థాపనలో ఆయన చేయవలసిన కార్యాన్ని అక్కడ ప్రభు గుర్తు చేశారు. అందుకనే గోధుమ గింజను గురించి ప్రభు చెప్తున్నారు, అది ఒంటిగా ఉంటే ఉపయోగం లేదు, అది చనిపోతే మరలా జీవం. అంటే క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను బట్టి ఆ జీవాన్ని కలిగి ఉంటాము. ఆ జీవం గురించిన మాటలను ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకనే ప్రభు అంటున్నమాట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల అది ఒంటిగానే ఉండును అంటున్నాడు. ఎవరైతే పాపములో బడి మరణములో బడి ఉన్నారో వారందరూ నిత్యరాజ్యానికి కొనుపోబడాలంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు చిందించే రక్తాన్ని బట్టి, తండ్రి పట్ల ఆయన చేయు కార్యాన్ని బట్టి, ఆయన గోధుమ గింజ వలె ఆయన మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్న సందర్భము, ఆయన వచ్చింది మరణించడానికి, మరణించి మనలను జీవింపచేయాలన్న ఉద్దేశము ప్రభు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన అన్నమాట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండినలా అది ఒంటిగానే ఉండెను, అది చచ్చినడలా విస్తారముగా ఫలించును అంటున్నాడు. ప్రభు చెప్తున్న మాట, అది విస్తారంగా ఫలించాలంటే, విస్తారంగా అది ఉండాలంటే దేవుడు తన కార్యాలను జరిగించే విషయములో, తండ్రి చిత్తాన్ని జరిగించే విషయములో లోకానుసారంగా కాదు, వ్యక్తులను బట్టి కాదు, పరమందున్న తండ్రికి చిత్తాన్ని జరిగించువాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు గోధుమ గింజను గురించి మాట్లాడుతూ అంటున్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. ప్రభు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచి మనకు నిత్య జీవాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఏ మరణమైతే మానవుని మీద ఏలుబడి చేస్తుందో, ఆది తల్లిదండ్రులు చేసిన అతిక్రమం పాపము ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేసి ఆయన తన రక్తము చేత తన చిత్తాన్ని, అంటే తండ్రి ఏదైతే ఆయన తన కుమారుని పట్ల జరిగించారో ఆ కుమారుని పట్ల జరిగించిన కార్యాన్ని బట్టి రక్షణ కార్యము మనము పొంది ఉన్నాము. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నమాట, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొను అంటున్నాడు. మనము ఎంత మాత్రము మన ప్రాణమును ప్రేమించక మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనము జీవించవలసి ఉన్నది. ఆ జీవము కలిగిన దేవుని యొక్క
ఉద్దేశానుసారంగా మనం నడవలసి ఉంది కాబట్టి ఆ జీవాత్మ యందు జీవించు వారముగా తండ్రి యొక్క ఉద్దేశాన్ని కొనసాగించు క్రీస్తు యొక్క కార్యాలను బట్టి ఇక్కడ మనము చూచినప్పుడు ప్రభు అంటున్న మాట, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ప్రభు ఈ లోకానికి వచ్చింది మనకు ప్రాణం పెట్టడానికి, మనము జీవించడానికి, మనము ఆయనతో నిత్యజీవములో కొనసాగాలనే ఉద్దేశంతో తండ్రి ఆయన పంపించిన విషయాన్ని చెప్తూ, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. నిత్యజీవం కొరకు మరణము తరువాతి పునరుత్థానములో ప్రభుతో పరిశుద్ధాత్మతో తండ్రితో యుగయుగాలు జీవించవలసిన ఆ దినం ఏదైతుందో దాన్ని ఉద్దేశించి ప్రభు అక్కడ చెప్తున్నారు. అవును, మరణము తర్వాత దేవునితో సదాకాలము ఉండే ఆ యొక్క నిత్యరాజ్యాన్ని గుర్చిన విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నారు. మనము ప్రభువుతో పరిశుద్ధాత్మతో పరలోకమందున్న తండ్రితో సదాకాలము జీవించాలంటే మనము ఆయన యొక్క చిత్తాన్ని జరిగించాలి. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తుని బట్టి, మన కొరకు రక్తం గార్చిన క్రీస్తుని బట్టి, ఎవరైతే నా కొరకు విమోచన క్రయధనం చెల్లించి ఉన్నారో ఆయన బట్టి మనము జీవించాలి. కాబట్టి ఇక్కడ భక్తుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. ఒకడు నన్ను అంటే ఒకవేళ నువ్వు ప్రభువుని సేవించాలంటే నువ్వు ప్రభువుని వెంబడించాలి. ప్రభు చేసినట్లుగా, ప్రభు చూపినట్లుగా, ప్రభు కార్యాలను నువ్వు కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని అక్కడ జరిగించాడో దాన్ని జరిగించాలి అంటూ, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును అంటాడు. అప్పుడు నీవు ఆయన చిత్తాన్ని జరిగించావు కాబట్టి ఆయన ఉండు చోట నీవు కూడా ఉంటావు అంటున్నాడు. అంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమందున్న కుమారుడు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని జరిగించి పరమునకు ఆయన చేర్చబడి ఉన్నాడో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కూడా అటు రీతిగా తన ప్రాణమును తనదని ఎంచుకొనక తండ్రి చిత్తాన్ని జరిగించిన కుమారుని బట్టి, మనము క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం జీవించవలసి ఉంది. కాబట్టి అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని ఘనపరచును అంటున్నాడు. ఎవరైతే ప్రభువుని సేవించి, ప్రభువుని వెంబడించి, ప్రభు చిత్తానుసారంగా నడుచుకుంటారో అతనిని తండ్రి ఘనపరచును అంటున్నాడు. అంటే తండ్రితో కుమారునితో ప్రస్తుతం మనల్ని నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో మనము సదాకాలం ఉండువారమై ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో మనము మన స్వనీతిని ఆధారం చేసుకొనక క్రీస్తు యొక్క నీతిని అనుసరించి, క్రీస్తు యొక్క ప్రేమను అనుసరించి, ఏదైతే మనుష్య కుమారుడిగా ప్రభు ఈ లోకానికి మహిమ పొందవలసిన పరిస్థితులను గూర్చి ఆయన ఇక్కడ చెప్తున్నారో, ఏ గ్రీసు దేశస్తులైతే ఆయన చూడడానికి వచ్చి ఉన్నారో వారికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు కనిపెట్టవలసింది ఏంటంటే నన్ను కాదు, అంతరాత్మలో వారి యొక్క అవసరతల్లో, వారి అక్కరల్లో వారి దేవుణ్ణి వెంబడించువారుగా ఉండాలి. ఇహమందు కాదు పరమందు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇహమందు ప్రభువుని పోలి నడుచుకోవాలి. విశ్వాసములో కొనసాగవలసి ఉంది. కాబట్టి ఎవరైతే క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్య సువార్త కొరకు తమను తాము తగ్గించుకొని ఆయనను హెచ్చించువారై ఉంటారో వారు పరమందు ఆయనతో పాటు జీవించువారై ఉంటారని ఉదయకాల సమయమున భక్తుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీతో పాటు యుగగాలు జీవించగలందులకు, నీ నిత్యరాజ్యములో చేరగలందులకు, నిన్ను చూటుకు వచ్చిన గ్రీసు దేశస్తులకు అయా, నీవు నీ సేవకుల ద్వారా నీవు తెలియజేసిన మాటలను బట్టి వందనాలు. అనేకులు ప్రభువా నిన్ను చూడక, అనేకులు నిన్ను ఎరగక, అనేకులు నిన్ను సేవించక తమ హృదయాలను కఠినపరుచుకొని మరణమునకును పాపమునకును లోనవుతున్నారు. అయాటి వారికి మారు మనసు పాప క్షమాపణ దయచేయండి. హృదయములను పరిశీలించడి సర్వశక్తి గల దేవుడవు. అయా, మా అతిక్రమములను, మా పాపములను మేము విడిచి నిన్ను వెంబడించి, నిన్ను సేవించి నీతో యుగయుగాలు జీవించే కృప మాకు దయచేయండి. బలహీనలం ప్రభావ బలపరచునైనా, రోగులం ప్రభావ స్వస్థపరచు. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారిని ముట్టండి, లేవనెత్తండి.
ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. అయా ప్రపంచ నాయకులను పాలకులను దీవించి ఆశ్చర్యించండి. సమాధానం నెమ్మదిని దయచేయండి. అంత్య దినాల అపాయకర దినాల్లో ఉన్న మమ్మలను ప్రభువా నీ కృపయందు నీ ప్రేమయందు స్థిరపరిచి బలపరచమని, నేడు దిన పరిచర్యలో నీ సేవలో మమ్మల్ని ముందుకు నడిపించమని, నేడు సభాతి పరిచర్యలో నీ వాక్యము చేత నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నీ కృప చేత నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతోడండి సంరక్షించును గాక. ఆమెన్.